అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి, కొందరికి చెడు ఫలితాలు ఉంటాయి. మరి మే నెలలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది, ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకి తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, నార్మల్గా ఇప్పుడు గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, మరి మే నెలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? గ్రహస్థితులు ప్రతిరోజు మారిపోయేది చంద్రుడు. 2 రోజులకి 2.5 రోజుకి మారిపోతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దేశితమైన సమయం ఉన్నది. గురువుగారు వచ్చేసి సంవత్సరానికి మారుతారు, శనిగారు 2.5 సంవత్సరాలకు మారుతారు, రాహుకేతువులు 1.5 సంవత్సరానికి మారుతారు, అలాగే బుధుడు నెలకి మారుతారు, శుక్రాచార్యుల వారు నెలకి మారుతారు, కుజుడు వచ్చేసి నెల 15 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి నెల నుంచి నెల 15 రోజుల మధ్యలో, అంటే పూర్తిగా అంత టైం కాకపోయినా 40-45 రోజుల మధ్యలో అని చెప్పుకోవాలి, ఆయన మారిపోతారు. ఇక రవి కూడా మనకి నెల రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటారు. గ్రహస్థితులు సాధారణంగా ఇలా మారిపోతూ ఉండగా మే 1వ తారీఖు నుంచే మనం చెప్పుకుంటున్నాం కదా. మేషరాశిలో రవి బుధులు, రవి గారు ఉచ్చలో ఉన్నారు. ఇక వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, శుక్రుడు స్వస్థానం. మిథున రాశిలో గురువు గారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక మీనరాశి వచ్చేటప్పటికి కుజుడు శని ఉన్నారు, చంద్రుడు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. అంటే మే నెలకి మనము తీసుకున్నామంటే ఆ నెలకి సంబంధించి 1వ తారీఖు నాడు ఏ గ్రహ స్థితులు ఉన్నాయి అనేది చూసుకుని ఆ నెలంతా ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. అలాగే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున అక్కడ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అమావాస్య వచ్చే రోజు వరకు అది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. 2 పద్ధతులు నడుస్తూ ఉంటాయండి. సాధారణంగా మనము మాసం యొక్క ఫలితం అన్నప్పుడు ఏ నెలకు ఆ నెల తీసుకొని చెప్పుకోవడం పరిపాటిగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి మే 1న ఉన్నటువంటి గ్రహస్థితులను మనం తీసుకున్నాము. అలాగే మే అంతానికి కూడా గ్రహస్థితి తెలియచెప్పుకొని అప్పుడు ఆ ఫలితాలని మనము తెలియచెప్పుకోవాలన్నమాట. ఓకే. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తున్నారు మే నెలాఖరు వచ్చేటప్పటికి. అలాగే రవి గారేమో వృషభ రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక కుజుడు మేషరాశిలో ఉన్నారు, శని గారు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి మనకి ఆయన మళ్ళీ తిరిగి నెల రోజులకి అనేటప్పటికల్లా వృశ్చిక రాశిలోకి వచ్చిన్నారు. పెద్దగా మార్పు లేదు, చంద్రుడి మార్పు ఒక్క రాశి మారినట్టుగా ఉంటుంది నెలకి మళ్ళీ. అలాగే రాహు గారు కుంభరాశిలో ఉన్నారు, శని గారు ఒక్కరే మీనరాశిలో ఉన్నారు. ఈ నెల మొత్తం గ్రహస్థితులు నెల ప్రారంభంలో ఈ విధంగా ఉండగా మాసాంతంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉన్నాయి. అమ్మ, ఇప్పుడు కుంభరాశిలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉన్నాయంటారా? అసలు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి వాళ్ళకి? కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలంటే ఎవరు అదృష్టవంతులు అంటే కుంభరాశి వాళ్ళు అదృష్టవంతులు, కర్కాటక రాశి వాళ్ళు అదృష్టవంతులు. వీళ్ళ కొత్త అవకాశాలు కాదు, భగవంతుడి దయ అనేది వీళ్ళ మీద ఉంది కాబట్టి అనుకోని విధంగా పనులు అయిపోతుంటాయి వీళ్ళకి. ఎప్పుడో ఏదో ప్రయత్నం చేస్తుంటారు, ఎవరికో ఒక మాట చెప్పుంటారు, ఏదైనా అవకాశం ఉంటే చెప్పు అని, వాళ్ళు ఇప్పుడు చెప్తారు. అలాగే ఎప్పుడన్నా మంచి సంబంధాలు ఉంటే చెప్పు అని అడుగుతారు, ఎవరికో చెప్పుంటారు, వాళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చి వీళ్ళకి చెప్తారు. అంతే, అలాంటి మంచి జరుగుతూ వెళ్తుంది. దైవ బలం చాలా బాగుంది. దైవ బలం పంచమ స్థానంలో గురువుగారు అంటే అది మాటలైన విషయం కాదు. మరి నెలాఖరికి వెళ్ళేటప్పటికల్లా మాసాంతంలో శుక్రాచార్యుల వారు కూడా అక్కడికి వెళ్తున్నారు. అక్కడ పంచమంలో చాలా బలం ఉంది, చతుర్థంలో ఉన్నప్పుడు కూడా చాలా బలం ఉంది. కాబట్టి స్థిర చిరాస్తులు బాగుంటాయి, వృద్ధి జరుగుతుంది. మాతృవర్గ రీత్యా ధనము కానీ మాట సహాయం కానీ ఏదో ఒక సహాయ సహకారాలు అందుతాయి. సంతానం చాలా బాగుంటారు, ఆధ్యాత్మిక చింతన చాలా బాగుంటుంది.
అలాగే దీన్ని పూర్వజన్మ పుణ్యస్థానం అని కూడా అంటాం. ఓకే. పంచమ స్థానాన్ని, నవమ స్థానాన్ని రెండిటికి చెప్తాం అది. కాబట్టి ఎప్పుడో చేసుకున్న అదృష్టం ఇప్పుడు వీరికి ఆశీస్సులుగా మారిందనమాట. ఓకే. తృతీయంలో రవి బుధులు, బుధ ఆదిత్య యోగము పడింది. అలాగే రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు. అలాగా ఈ అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, కుటుంబ రీత్యా మటుకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొంచెం రుణభారాల రీత్యా కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అన్ని విషయాలలోనూ దైవ బలం బాగా పనిచేస్తోంది వీరికి. ఓకే. అది చెప్పదగినటువంటి సూచన. కుటుంబ విషయంలో మటుకు సమయాన్ని వెచ్చించి కాస్త శ్రద్ధ తీసుకుంటూ ఉండడము, కాస్త ఖర్చులు తగ్గే విధంగా ప్రణాళికలు వేసుకోవడము, ఇలాంటివైతే తప్పనిసరిగా చేయాలండి. కోర్టు కేసులు కూడా ఏమన్నా ఉన్నట్టయితే మటుకు జాగ్రత్త, అతి జాగ్రత్త. అమ్మ, ఈ రాశి వాళ్ళకి ఏమైనా దోషాలు ఉన్నాయంటారా? ఏమైనా పరిహారాలు చేస్తే బాగుంటుంది? తప్పకుండానండి. రాశిలోనే రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఎంత మాత్రం ఉండబోదు. ఓకే. నువ్వెంత అనుకునేటటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. ఇద్దరు మంచి వాళ్ళే అయి ఉంటారు, కానీ ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోతుంది. ఓకే. నిజంగా చాలా బాగున్న వాళ్ళకి కూడా మనస్తాపం వచ్చే అవకాశం ఉంది. అలాంటి గ్రహస్థితి అది. కాబట్టి రాహుకేతువులకి చక్కగా శ్లోకాలు, స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే కొంచెం జపాలు అవి ఏమన్నా చేయించుకోవడము. రాహుకి అధిదేవత దుర్గాదేవి కాబట్టి దుర్గకి పూజ చేసుకోవడము, అలాగే కేతువుకి అధిదేవత గణపతి కాబట్టి గణపతికి పూజ చేసుకోవడము. ద్వితీయ స్థానంలో శనిగారి యొక్క స్థితి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అది. ఇంకా ఏలినాటి శని జరుగుతూ ఉంది వాళ్ళకి. శనిగారికి అభిషేకాలు చేయించుకోవడము, శనికి అధిదేవత ఈశ్వరుడు కాబట్టి ఈశ్వర అభిషేకం చేసుకోవడము, ఈశ్వరుడి యొక్క ఫోటోని పూజా మందిరంలో పెట్టుకుని పూజించడము, అదే శివారాధన, ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. ఓకే. గురుబలం బాగుంది కాబట్టి ఈ చెడ్డ ఫలితాలు తొందరగా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అమ్మ, మరి కుంభరాశి వాళ్ళకి జాబ్ విషయంలో చూస్తే ఏమైనా ప్రెషర్ పెరిగే ఛాన్స్ ఉందంటారా మే నెలలో? తప్పకుండా ఉందండి. ఓకే. తప్పకుండా. వాళ్ళకి ఏంటంటే ఈ దశమ స్థానాధిపతి కుజుడు శనిగారితో కలిసి ఉన్నారు. చిత్ర విచిత్రాలుగా ఉంటుంది వాళ్ళకి. ఓకే. అంత అనుకూలమైన పరిస్థితులు ఉండబోవట్లేదు. అలాగే కొంతమంది ఉద్యోగాలు మారడానికి కూడా సిద్ధమైపోతూ ఉంటారు. ఈ పాటికే ఉద్యోగాలు పోవడం లాంటివి కూడా జరుగుతాయి చాలా మందికి. ఊహించని విధంగా రాత్రికి రాత్రే మాకు ఉద్యోగం పోయిందండి అని కూడా మనకి కొంతమంది అంటూ ఉంటారు. అలాంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. భూమి తగదలు, ఆస్తి తగదలు, కోర్టు కేసులు, గొడవలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి కొంచెం వ్యతిరేకత భావన, ఎప్పుడో ఉన్నటువంటి శత్రుత్వం ఇప్పుడు బయటపడడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కొంచెం నిద్ర పట్టని రాత్రులు ఉంటాయి. కానీ వీరు అదృష్టవంతులు. ఎంత ఉన్నా గురుబలం బాగుంది కాబట్టి నెట్టుకొచ్చేస్తారు. ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కాబట్టి ఏదైతే దుష్ట ఫలితాలు అని మనం అనుకుంటున్నామో, చెప్పుకుంటున్నామో ఇప్పుడు, వాటిని చాలా జాగ్రత్తగా అధిగమిస్తారు. అది దానికి ఈ జపాలు అలాంటివన్నీ పరిహారాలు చేసుకోవడం చాలా చాలా మంచిది.